కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు. వారు ఏ పక్షాన ఉంటే విజయం కూడా సదా అదే పక్షానిదవుతుంది. కానీ వాసుదేవుడు రణభూమిలో శస్త్రాన్ని చేపట్టనని ప్రమాణం చేశాడు కుంతి. ఈ పరిస్థితిలో ఆ వాసుదేవుడు నీకు ఏ విధంగా సహాయం చేయగలడు? కృష్ణుడు సహాయం చెయ్యడు బావగారు. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటే సమస్త సృష్టి వారికి సహాయం చేస్తుంది. రణభూమిలో అర్జునుని అస్త్రాలన్నీ బ్రహ్మాస్త్రాలుగా మారిపోతాయి. ఎందుకంటే వారికి అండగా కృష్ణుడి శక్తి ఉంటుంది. భీముని గద వజ్రాయుధంగా మారి విజృంభిస్తుంది. యుధిష్ఠర నకుల సహదేవుల శస్త్రాలు పిడుగు వృక్షాన్ని దహించినట్టుగా మీ సైన్యంపై భయంకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. మీరు ఎప్పుడో నా నాథునికి రక్షిస్తానని వాగ్దానం చేశారు. అందుకే ఈ రోజు నేను ఈ 100 దివ్వెలను వెలిగించాను. తమరి పుత్రులకు రక్షణ కలిగించే ప్రయత్నం చేశాను. ఈ దివ్యలు ఆరిపోవడాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. యుద్ధంలో మీ పుత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. కృష్ణుడు తోడుగా ఉన్నాడు గనుక నా పుత్రులకు విజయం